ప్రభుత్వ చట్టంలో పనిచేస్తూనే నేను విధానాత్మకమైనటువంటి డెసిషన్ బాడీలో కూడా మా పంపించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. దాని లోపల వాళ్ళు పోరాటం సాగించాలి, బయట మేము ప్రజా పోరాటం సాగించాలి. ఇది సంబంధం చేసుకునే పద్ధతి. కానీ ఇతర పోరాటాలను నిర్మించారు కదా. రెండవది ఏ ప్రభుత్వాలు ఏ ప్రజలకు వ్యతిరేకమైన విధానాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తుందో అక్కడ మేము ఫైట్ చేసి వస్తామండి. ఆనాడు వెనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నటువంటి విధానం చాలా అగ్రెసివ్గా ప్రజలకు వ్యతిరేకంగా మేము ఆనాడు దాన్ని ఫైట్ నిలబడ్డాం. ఈనాడు రాజశేఖర రెడ్డి గారు భూమి సమస్య కరప్షన్ దీని మీద అగ్రెసివ్గా ఉండిపోయినప్పుడు దీంతో అనుకుంటుపోయింది. అసలు మా పరిస్థితి దైన్యం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అవినీతి పరుగు పొందంలో గవర్నమెంట్ ఉంది, మేము వెనకాల ఉన్నాం, పరిగెట్టినే ఉన్నాం. వోక్స్ వ్యాగన్ కుంభకోణం నుంచి సరసాదేవి కుంభకోణం డిప్పు నుంచి ఎలుగుబంటి సూర్యనారాయణ కేసు మొదలుకొని మైటా సత్యం మొదలుని చివరికి ఇప్పుడు రాజశేఖర తన పుత్రరత్నాలతో చుట్టుపక్కల దిగుతున్నటువంటి అవినీతి మొదలుకొని మేము ఒక ఫైట్ చేస్తుంటే ఇంకొకటి వస్తుంది, అది ఫైట్ చేస్తే ఇంకొకటి వస్తుంది, చలవేసే కొన్ని నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అంటే ఎన్నికల్లో ఇంకేమైంది, మాకు తీరిక కూడా లేకుండా పోయింది. అప్పటికి ఈ తెలుగు భాషని క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించాలి అనే దానిపైన మేము రౌండ్ టేబుల్ మీటింగ్ మేము పెట్టడం కాదు, అన్ని పార్టీలని మా మగ్దుం అని పిలిచి తీర్మానం చేయించి పార్లమెంట్ దాకా తీసుకెళ్ళగాము. అట్లాగే మిగిలిన సామాజిక సమస్యలపైన అనేకమైన స్పందించాం. ధరలపైన స్పందించి గోడౌన్స్ మేము దాడులు చేసి డకాయిటీ కేసు కూడా బుక్ చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళాము. అందులో బహుముఖ ఉద్యమాలు ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టుగా సాంస్కృతిక రంగం పైన ఒకప్పుడు మేము కాన్సన్ట్రేషన్గా తెలుగు భాష పైకి సాగగా కులాంతర వివాహాలు చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పెద్దలు చాలా పెద్ద అన్ని గ్రామాల్లో కులాంతర వివాహాలు చేసేవారు. కులాంతర వివాహం కాదు, రాత్రిపూట చదువు చెప్తారు అక్షరాభ్యాసం మొదలుకొని కల్చరల్ యాక్టివిటీస్ వివిధ కల్చరల్ యాక్టివిటీస్ మొదలుకొని తర్వాత స్పోర్ట్స్ గేమ్స్ అదొక నిత్యంగా మా యూత్ స్టూడెంట్స్ బాల సంఘం చేయించేవాళ్ళం. అట్లాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం మెరుగుపడిన మాట వాస్తవం. రాజకీయ కార్యకలాపాలపైన ప్రాముఖ్యత పెరిగి సామాజిక సమస్యలపైన స్పందించాల్సిన పద్ధతుల్లో గతం స్పందించిన పద్ధతుల్లో మేము స్పందించకుండా పోవడం మేము అంగీకరిస్తున్నాం. అంటే మా శక్తి సామర్థ్యాలు కూడా వస్తున్నటువంటి దాన్ని తట్టుకొని రాబడి పోతున్నప్పుడు ఇదే డైవర్ట్ చేయడం కుదరలేదు. రెండవది మాకు ప్రధాన లోపం ఏంటంటే మా ప్రజా సంఘాలు అన్ని రకాల బహుముఖ పద్ధతుల్లో యాక్టివ్గా ఉంటే అన్ని కూడా ఇంకా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేసాం. అంతరాంతానికి వ్యతిరేకంగా ఎక్కువగా పార్టీలో చేయట్లేదు, యువత ఎక్కువగా ఆకర్షించలేకపోతున్నారు మీరు అనే ఆరోపణ నిజమేనా? ఈ మధ్య కాలంలో అది కూడా మేము ఫేస్ చేస్తున్నాం. 90 తర్వాత ఎప్పుడైతే ఈ సరళీకరణ, ఆర్థిక మార్పులు రావడం, ఈ సాఫ్ట్వేర్ రంగం ముందుకు రావడం, కార్పొరేటీకరణ, ఎడ్యుకేషన్స్ ముందుకు రావడం, తర్వాత వెంటనే ఏదో ఒక ఉద్యోగాలు వస్తాయని ఒక భ్రమంలో యువత్ భ్రమంలోకి రావడం. దీనివల్ల ఏమైందంటే లెఫ్ట్ మూమెంట్కి ఆకర్షణ తగ్గింది. తర్వాత రాజకీయాలు కూడా ఈ వ్యాపార వృత్తి రాజకీయాలు రెండు కలిసిపోయేటువంటి ప్రమాదం ఒకటి వచ్చింది. ఒకప్పుడు అంటే కాదు, వ్యాపారం చేసుకుంటుండేవాడు, రౌడీజం చేసుకుంటుండేవాడు, స్మగ్లింగ్ చేసుకుంటుండేవాడు, సారాయి వ్యాపారం వాడు చేసుకుంటుండేవాడు, పొలిటికల్ లీడర్స్కి అప్పుడప్పుడు సహాయం చేస్తుండేవాడు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ రంగంలోకి వచ్చేసారు నేరుగా. కాబట్టి రాజకీయాలు ఎప్పుడైతే కలుషితమయ్యి వ్యాపార రంగం మారిందో పోయేటువంటి యువకులు కూడా ఏం చేస్తున్నారు, పోతే వ్యాపారం పోదామా, ఉద్యోగం పోదామా, రాజకీయాలు బట్టి డబ్బులు సంపాదించుకుంటున్నామా, ఈ షార్ట్కట్ పరిస్థితి వచ్చింది. రాగానే ఇప్పుడు యూత్ రాగానే బీజేపీ పార్టీ చూడండి, నిన్న పోతుంటే కేవీపీ ప్రాంతం మీద పోతుంటే 100 మంది ఉన్నారు అక్కడ. రెడ్డి ఇంటి ముందు అట్లే ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు అట్లే ఉన్నారు, మరి మా ఆఫీస్ ఖాళీగా ఉంది. అది దాని ఏంటి, దీనిలో కూడా వ్యాపారం చేసుకోవచ్చు, ఇది ఒక పెట్టుబడిగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి యాంగిల్ ప్రారంభమైన తర్వాత లెఫ్ట్ పార్టీస్కి ఆకర్షణ కొద్దిగా తగ్గుతున్నమాట వాస్తవం. అయితే ఒకటి, ఇంత సామాజిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో ఇంత షార్ట్ కట్ మెథడ్స్ వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం మా పార్టీలో ఇప్పుడు హోల్ టైమర్స్ దాదాపు 1500 మంది హోల్ టైమర్స్ మా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. దాదాపు 1,20,000 పార్టీ సభ్యత్వంలో ఉన్నాం. దాదాపు 15 లక్షల పార్టీ ప్రజా సంఘాల సభ్యత్వంలో ఉన్నాం. అన్ని జిల్లాలో పార్టీ స్థిరతో సొంత ఆఫీస్ నిర్మాణం చేసుకున్నాం, పోరాటాలు చేస్తున్నాం. ఇన్ని రంగంలో ఆ మాత్రం చేస్తున్నామంటే నిజంగా అప్పుడెప్పుడో త్యాగం చేసిన కాదు, ఇప్పుడు నిలబడినటువంటి కార్యకర్తలు నిజంగా త్యాగంగా అనుకోవాలి. అంటే రిలేటివ్గా తెలంగాణ చెప్పడం స్ఫూర్తితో కొన్ని వేల మంది విప్లవం ఇచ్చారు. ఈనాడు తెలియని అభ్యర్థి, ఆనాడు డైరెక్ట్గా రాజు కనిపించాడు, నిజాం రాజు తుపాకుతో కొట్టలేను, అది ఈజీ. శత్రువు మనకు కనపడడు, అందరూ చాలా మంచిగా ఉంటారు, నిండు అయినటువంటి విగ్రహాలాగా ఉంటారు, ఆ లోపలంతా కుళ్ళు ఉంటుంది, కనిపెట్టడమే కష్టం అవుతుంది. ఆ పరిస్థితిలో మాత్రం ఫైట్ చేస్తారంటే
మా పార్టీ కార్యకర్తను అభినందించాలి. అయితే సరిపోదు, దాన్ని ఇంకా కృషి చేయాల్సింది. సంగీతం, సాహిత్య కళారంగాల్లో తనదైన సామర్థ్యం చూపే వనితల విజయబాట ప్రవీణ. వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు మార్గదర్శకత్వం వహించే దిక్సూచి, అనుభవాల నిధి, మదిలోని మధుర స్మృతుల గని, మహిళా అనుభూతుల కదంబమ జ్ఞాపకాలు. ఒంటరి ప్రయాణంలో తుంటరుల బారి నుండి తనను తాను కాపాడుకునే ఆత్మరక్షణ ప్రబోధిని రక్ష. మహిళలు ఎదురయ్యే అన్యాయం, అరాచకాల బారి నుండి ఎలా బయటపడాలో బోధించే ఎలా. అతివల అంతరంగ ఆవిష్కరణ. ఆకాశంలో సగం, అవనిపై విజయకేతనం. ఆకాశంలో సగం ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 నాన్నగారు ఇప్పుడు మహాకూటమిలో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సిపిఎం నాయకుల్ని ఒక విధంగా, సిపిఐ నాయకుల్ని ఒక విధంగా చూస్తారని, సిపిఎం నాయకుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఒక ప్రచారం ఉంది. అది నిజమేనా? బూర్జువా రాజకీయ పార్టీ నాయకుల్లో ఎక్కడ బావ అన్నా వంగ తోటకాడ బావ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మంచిగా మాడినంత మాత్రాన వాళ్ళ వర్గ స్వభావానికి అతీతంగా ఎవరిని సహకరించరు. సిపిఎంను సహకరించరు, సిపిఐని సహకరించరు. వాళ్ళకి అవకాశం ఉండి, అవసరం ఉండి ఆ పద్ధతిలో మనం ట్రీట్ చేస్తారు. అని తప్ప ఇంకోటి కాదు. ప్రచారం ఏముందంటే సిపిఎం వాళ్ళు కాస్త 2 ఏళ్ల ముందు నుంచి టీడీపీతో అనుకున్నారు, సిపిఐ వాళ్ళు లాస్ట్ మినిట్లో కొట్లాడుతున్నారు. ఇది కాకుండా తరచుగా ఢిల్లీ నుంచి ప్రకాష్ గారితో సీతారాం యెచూరి రావటం, చంద్రబాబు ఇంటికి వెళ్ళటం, అట్లా మీ నాయకులు బద్దన్ గారు కానీ ఇంకెవరు చంద్రబాబు ఇంటికి అంతగా వెళ్ళటలేదు. దానిలో కూడా ఎక్కువ సాన్నిహిత్యం ఆ 2 పార్టీల మధ్య ఉంది, మీ లేదు అనే అభిప్రాయం ఉండొచ్చు. వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉండొచ్చు, రాజకీయ పార్టీల పరంగా సాన్నిహిత్యం ఉండొచ్చు. అంతలో మాత్రాన ఒక పార్టీని రావాల్సిన ప్రయారిటీస్ ఆపి అబ్నార్మల్గా ఒక పార్టీ సహకారం చేస్తారని నేను అనుకోను. అది సాధ్యం కూడా కాదు. రాజకీయాల్లో అట్లా ప్రవర్తిస్తే వీలు కాదు. అట్టుకుంటే అందరికన్నా ముందర నేనే పరిచయం చంద్రబాబు నాయుడు గారికి. మొన్న మా ఇద్దరు మాట్లాడదలుచుకుంటే 3వ వ్యక్తి అక్కర్లే. ఇదే స్టూడెంట్ డేస్లో ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను ఏఎస్ఎఫ్ ఆర్గనైజర్గా ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది, గొడవలు ఉన్నాయి. ఒకే ఏరియా. ఆయన మా కుటుంబ విషయాలు ఆయన తెలుసు, ఆయన కుటుంబ విషయాలు నాకు తెలుసు. కాబట్టి అన్ని విషయాలు మాట్లాడుకోగలిగితే ఫార్మాలిటీస్ లేకుండా మాట్లాడుకునే పరిచయాలు మాకున్నాయి. గౌరవంగా గారులు గీర్లను మాట్లాడుకునే అలవాటు పెద్దగా లేవు. అంటే 10 మంది ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాం అంతే. అయినంత మాత్రాన నాకు క్లోజ్ కాబట్టి నా ఇష్టం ప్రవర్తిస్తాను నేను అనుకున్నా. ఆయన ప్రయారిటీస్ ఏంటంటే ఆయన ఇవ్వడు. సిపిఎం వాళ్ళు క్లోజ్గా ఉంటున్నారన్న వాళ్ళకి రావాల్సిన పద్ధతి కన్నా అభంగా మామూలు కిందకి వాళ్ళకి ఇస్తారని నేను అనుకోను. ఒకవేళ ప్రయత్నిస్తే అది ఆటోమేటిక్ బయటపడిపోతుంది. అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం మధ్య ఒక అవగాహన, అంటే ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సీట్ల మధ్య ఏ సీట్ ఎవరు పోటీ చేయాలని ముందు మీరు మాట్లాడుకున్నారు, ఒక అవగాహన ఉంది? ఇప్పటికీ 2 మాటలు మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రంతో కూడా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్య కొన్ని సీట్లు ఎక్స్చేంజ్ జరిగినాయి. 1-2 సీట్ల కాడ కొంచెం వివాదాలు ఉన్నమాట వాస్తవమే. అంటే ఆ వివాదాలు గొడవబడి బయటికి వెళ్ళేంత వివాదాలు కావు. మళ్ళీ ఒకసారి చర్చించుకుంటే పరిష్కారంగా ఉంది. అప్పుడు ఏమనుకున్నాము, అసలు టీడీపీ నుంచి మన సీట్ల షేరింగ్ ఇంకా పూర్తి అయినప్పుడు మన మధ్య వచ్చే వివాదం ఈజీ అయింది పరిష్కారం చేయడానికి. అందువల్ల ముందర టీడీపీతో మాట్లాడి 9 తారీఖు లోపల మా సమస్యలు పరిష్కారం చేయండి, మీ సమస్యలు చేసుకోండి ఒక ఉత్తరం మనం పంపించేసాం. త్వరగానే ఆయన మా ఇద్దరిని పిలిపించి మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మా ఇద్దరి మధ్య 1-6 సీటు కానీ వివాదం ఉంటే అది పరిష్కారం చేసుకోవచ్చు. ఒకవేళ మా ఇద్దరి మధ్య మరీ పరిష్కారంగా ఉండదు. ఒకవేళ 1-6 ఉంటే మా జాతీయ నాయకత్వం ఉంది, మా పార్టీగా మేము మాత్రం ఫ్రెండ్లీ కంటెస్ట్ని అంగీకరించకూడదు అనుకున్నాం. దానివల్ల నష్టం వస్తుంది, కామన్ పోయింది దెబ్బతింటుంది. కాబట్టి ఒకచోట మన దారి వదిలిపెడితే ఇంకా దారులు చాలా అయిపోతాయని చెప్పని మా పార్టీగా మేము మాత్రం ఫ్రెండ్లీ కంటెస్ట్ వద్దాం అనుకుంటున్నాం. ఈ మహాకూటమిలో టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు గారి వైఖరి పట్ల చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా ఉన్నట్టు కొన్ని పత్రికలు ఈరోజు వచ్చింది. అది నిజమేనా? మీరు కూడా ఏకీభవిస్తున్నారా? ఆయన వైఖరి సమంజసంగా లేదా? సహజంగా 4 రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడు రాజకీయ పార్టీ నాయకుడి పైన అసహనం ఉండడం సహజం, ఉండకుండా ఉండదు.
ఒకే రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లోపల వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే